అంటే సిగ్గుచేటు, అంటే బాధ, అంటే నొప్పి. ఈడెవడు? ఈయన తప్పు చేశాడు. ఈ వైసీపీ నాయకుడు తప్పు చేశాడు. ఈడెవడు? ఈ గొట్టంగాడేవాడు, ఈ గొట్టంగాడేవాడు. ఎవరు వీళ్ళంతా? ఎవరు? పోలీసుల, అధికారుల, జడ్జిల? ఎవరిల్లు? అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోయి కేసు పెట్టు, ఎఫ్ఐఆర్ ఫైల్ చెప్పి, ఎఫ్ఐఆర్ బుక్ చెప్పి, కంప్లైంట్ ఇవ్వు, ఆధారాలు తీసుకోపో, ఆధారాలు సమర్పించు, పోలీసులకు చెప్పు. గతంలో వాడు రౌడీ పాలన చేసిరేంటిది, గతంలో వాడు రౌడీలాగా వ్యవహరించరేంటిది. ఇప్పుడు మీరు రౌడీలాగా వ్యవహరిస్తే పాపం మీ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రజలు, తెలుగు బిడ్డలు బాగుపడద్దానా? తెలుగు బిడ్డలు ఎప్పుడు కూడా ఈ రౌడీజాన్ని కళ్ళ చూస్తూనే ఉండాలా, ఈ కొట్లాటలను కళ్ళ చూస్తూనే ఉండాలా. ప్రజాస్వామ్యం ఎప్పుడు ఉంటుంది, ప్రజాపాలన ఎప్పుడు కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాలలో? నువ్వు నన్ను కొట్టమని నేను నిన్ను కొడతా, నేను నిన్ను కొట్టమని నువ్వు నన్ను కొట్టు, నువ్వు నేను కొట్టుకసేద్దాం, ఏం లాభమే? ఇప్పుడు ఈయన లోకల్ లీడరే, ముమ్మాటికి ఈయన లోకల్ లీడరే. నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎందుకో కొట్టుకోరు, ఇద్దరు ఎందుకో తన్నుకోరు? సిగ్గు లేదు వీళ్ళకు. మళ్ళా చెప్తున్నా, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, సిగ్గు లేదు వీళ్ళకు. ఈ లోకల్ లీడర్లకు, ఈ కార్యకర్తలకు సిగ్గు లేదు, సిగ్గు లేదు, సిగ్గు లేదు, సిగ్గు లేదు. ఎందుకు కొట్టుకుంటారా? నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి కొట్టుకుంటారా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కొట్టుకుంటారా? కొట్టుకోంగా తన్నుకోంగా ఏమన్నా చూసిరా? మీకెందుకు బట్టలు ఇప్పించి ఇట్లా ముఖాల మీద కూర్చోబెట్టి ఇట్లా ఫోటోలకు దండం పెట్టించే గతి నువ్వు తీసుకొచ్చానంటే రేపు వీడు అధికారంలోకి వస్తే నిన్ను గట్లే తీసుకొస్తాడు వాడు. నువ్వు కొట్టుకొని చేస్తారు, కక్ష సాధింపులు చేస్తారు, మీ తలలు బాగుతాయి. మీ నాయకులు వాళ్ళు తాడిపత్రిలో వండుకుంటారు, వాళ్ళు అమరావతి కాడ వండుకుంటారు, వాళ్ళు జూబ్లీస్లో వండుకుంటారు. విలాసవంతమైన జీవితాలనేమో మీ నాయకులు అనుభవిస్తూ ఉంటే మీరేమో బట్టలు ఇప్పించుకొని కొట్టుకుంటా ఉన్నారు. గిట్లా సిగ్గు లేదు మీకు, సిగ్గు లేదు మీకు. నేను మళ్ళా అంటాను, మీకు సిగ్గు లేదు. కార్యకర్తలకు, ఈ లోకల్ లీడర్లకు అసలు సిగ్గు లేదు. మీకు ఏం ఓరిపోతుంది? మీ నాయకులకు అంత బంగారంగా ఏడ మీటింగ్ల కాడ తిట్టుకునేంత వరకే, రాజకీయంగా విమర్శలు చేసుకునేంత వరకే. ఇంకేమైనా ఎక్కువ గట్టిగా చేయాలంటే కేసులు పెడతారు. మీకు ఎందుకే గిట్లా బట్టలు ఇప్పించి గిట్లా కొట్టుకునేంత దౌర్భాగ్య పరిస్థితి మీకెందుకు? ఇప్పుడు ఈయన భార్యకి ఎంత అవమానం, ఈయన బిడ్డకి ఎంత అవమానం. అదే మనసులో పెట్టుకొని నాకు అధికారం వచ్చినప్పుడు అప్పుడు చెప్తా, మా జగన్ అన్న వచ్చినప్పుడు అని ఆయన అనుకుంటాడు. రేపు ఈ ప్లేస్ సేమ్ రివర్స్ అవుతుంది. నువ్వు పైకి లేస్తావు, నువ్వు కిందికి వస్తావు. ఏం అరుగుతుందా? చేతులు ఎత్తి మొక్కి చెప్తా ఉన్నా, నేనేమైనా నోరు జారుంటే నన్ను క్షమించండి, కానీ అది నా ఆవేదన, అర్థం చేసుకోండి. ఎందుకన్నా కార్యకర్తలకు, నాయకులు మీకెందుకు, చిన్న చిన్న వాళ్ళకు మీకెందుకు? మనకు భార్యలు ఉంటారు, బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ మంచి చెడని మనం చూసుకోవాలి, వాళ్ళ బాగు చూసుకోవాలి. ఇట్లా కొట్టుకోవడానిక ఈ విధంగా వ్యవహరిస్తే ఏం లాభం చెప్పుర్రి? దయచేసి గమనించుర్రి, మీరు ఆలోచించుర్రి. నాయకుల కోసం కార్యకర్తలు కావచ్చు, లోకల్ లీడర్లు కావచ్చు, మీరు కొట్టుకోకుర్రి. నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. దయచేసి ఇటువంటి పరిస్థితి తెలంగాణ కూడా తీసుకురాకుండా, ఆల్రెడీ కొనసాగుతుంది, అది తీసుకురాకూడదు. మంచిది కాదు మనకు. ఏం ఒరిగిపోతుంది చెప్పు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఒరిగిపోతుంది అనుకుంటారా మీరు అట్లా బట్టలు ఇప్పి కొట్టుకుంటే? రామోజీకి ఆశ్రునివ్వాలి. ఫిలిం సిటీలోని నివాసం నుంచి వెళ్ళి స్మృతివనం వరకు అంతిమయాత్ర. పాడెమోసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. రామోజీ చితికి నిప్పట్టించిన ఆయన కుమారుడు కిరణ్. రాజకీయ, సినీ వ్యాపారుల ప్రముఖులు కూడా హాజరయ్యారు. పెరిగిన గృహవసరాలు వినియోగ వ్యయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో 9.20% పెరుగుదల, ఇతర వర్గాల్లో 8.5%. గృహ వినియోగ వ్యయంలో వివిధ సామాజిక వర్గాల మధ్య తగ్గుతున్న అంతరం. జాతీయ గృహావసరాల వినియోగ వ్యయ నివేదిక వెల్లడి. ఇక గృహావసరాలు అయితే పెరిగిపోయినాయట, వాటి ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయట. ఇక గృహ వ్యయ నివేదిక ఇచ్చింది, జాతీయ గృహావసరాల వినియోగ వ్యయ నివేదిక ఇచ్చిందట. అలా వాడేయటం ఆరోగ్యానికి యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకంతో అనారోగ్యానికి ముప్పు. శరీరంలో సూక్ష్మజీవనాశక నిరోధకత ఉత్పన్నం. ఆరోగ్య విపత్తుల్లో ఏఎంఆర్ ప్రధానమైందంటున్న WHO. జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటికి యాంటీబయాటిక్స్ వాడొద్దని చెప్పేసి హెచ్చరిక. ఈ యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఏమైనా ఉంటే యాంటీబయాటిక్ తెచ్చుకోవాలి అంటారు కదా. అట్లా యాంటీబయాటిక్ అందుకున్నామంటే ఇక మనం యాంటీ అవుతాం, చూసుకోరు. మళ్ళీ వార్త చూడండి, జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటికి యాంటీబయాటిక్స్ వాడొద్దని చెప్పేసి కూడా
WHO చాలా హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇక యాంటీబయాటిక్ అనేది ఇక మనకు యాంటీ అవుతట్టుంది. యాంటీబయాటిక్ అనేది మనకు యాంటీ అవుతట్టుంది. ఇక అన్ని సందర్భాల్లో కూడా ఎక్కువగా కూడా ఏంటంటే కొంత పనికొచ్చే ముచ్చట్నే ఇది. మనము దగ్గులేసినప్పుడు, సరిదైనప్పుడు, లేకపోతే ఇంకోటి అయినప్పుడు అంటే గోళీలకు, మందులకు, సూదులకు అలవాటు పడకుండా ఒక స్టేజ్ వరకు ఆ లైన్ క్రాస్ అయ్యి మన బాడీ తట్టుకోలేకపోతుంది, మొత్తం పూర్తిగా డౌన్ అయిపోయినాము, ఆ శక్తి లేకుండా పోయిందన్నప్పుడు మందుల వైపు చూడాలి. కానీ పాసిబుల్ ఉన్నంత వరకు పసుపు నీళ్ళు తాగడము, వేడి నీళ్ళు తాగడం, గోరువెచ్చని నీళ్ళు తాగడము, లేకపోతే పాలు తాగడము, ఇక రొట్టెలు తినడము, జొన్న రొట్టెలు తినడము, ములక్కాడ చారు తినడము, ఇటువంటివి కొన్ని చేయడం వల్ల మనము కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఈ యొక్క యాంటీబయాటిక్లకు, ట్యాబ్లెట్స్కు, మందులకు, వీటికి అలవాటు పడితే ఏమవుతుంది తెలుసా? బాడీ వాటికి అలవాటు పడిపోతుంది. ఒక స్టేజ్లో జ్వరం వచ్చినప్పుడు ఆ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ లేకపోతే తట్టుకోలేము, ఇమ్యూనిటీ పవర్ అనేది పడిపోతుంది. మన బాడీ ఏ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా కూడా ఆ ఇమ్యూనిటీ పవర్ని గెయిన్ చేసుకోగలగాలి. అట్లా గెయిన్ చేసుకోగలిగినప్పుడు మనకు ఈ ట్యాబ్లెట్ల అవసరం అనేది కూడా అంత ఉండదు.